గత ఎడ్యుకేషన్కి ఇప్పుడు ఎడ్యుకేషన్కి తేడా మారింది, సిలబస్ ఎక్కువ అవుతుంది, కాంపిటీషన్ పెరిగింది, స్కూల్ టైమింగ్స్ కూడా బాగా మారుతున్నాయి. అంటే ఈ నేపథ్యంలో అంటే పిల్లల్లో సాధారణంగా అంటే ఈ తిండి విషయంలో కానీ లేదా వారి యొక్క శారీరక వ్యాయామం విషయంలో కానీ శారీరక స్ట్రెంత్ విషయంలో కానీ ఎలాంటి మార్పులు వచ్చినాయి? ఒక డాక్టర్గా మీ యొక్క సజెషన్స్ ఏంటి? దీనికి సజెషన్ ఇస్తానండి. అంటే మేము చిన్నప్పుడు మేము క్లాస్లో చదివేటప్పుడు అంటే ఐఎమ్ ఎన్ 80s కిడ్. అంటే ఐఎమ్ బోర్న్ ఇన్ 78 బట్ ఐఎమ్ బేసికలీ 80s కిడ్. మా క్లాస్లో ఏంటంటే ఒక్క పిల్లోడు ఒక్కరు మ్యాక్సిమం ఇద్దరు క్లాస్ ఆఫ్ 30, 40, 45 ఉండేవాళ్ళు. ఒక్కరు ఇద్దరే లావు ఉండేవాళ్ళు, మిగతా అందరూ సన్నగా ఉండేవాళ్ళు. ఆ లావు ఉన్న పిల్లలు ఈజీ గుర్తుపట్టేవాళ్ళు. అరే వీడు లావు పిల్లోడు అంటే వాడు ఒక్కడే. అంటే అది మొత్తం ఒక సెక్షన్ క్లాస్లో. సో దట్ వాజ్ ద ట్రెండ్. అంటే ఇట్స్ 10% కంటే ఎక్కువ ఉండేది కాదు. ఇప్పుడు వెళ్ళి మీరు క్లాసులలో చూడండి, ఎస్పెషల్లీ అర్బన్ పాపులేషన్, టాకింగ్ అబౌట్ రూరల్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు వెళ్ళి క్లాసులలో చూడండి, ఉల్టా అయిపోయింది. సన్నగా ఉన్న పిల్లల్ని హేళన చేస్తున్నారు, ఏంటంటే ఇంత బక్కగా ఉన్నావు నువ్వు అని చెప్పేసి, అన్హెల్తీగా ఉన్నావు, సన్నగా ఉన్నావు. ఎందుకంటే హైట్ వెయిట్ అబ్నార్మల్లీ హై ఉంటున్నారు పిల్లలు, చాలా లావు ఉంటున్నారు, వెయిట్ ఈజ్ అబౌవ్ విచ్ ఈస్ యాక్సెప్టెడ్ ఎస్ అ నార్మల్ టైం. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందండి ఈ ప్రాబ్లము? రైట్ ఫ్రమ్ ఇన్ఫెన్సీ పీరియడ్ నుంచి. ఎందుకంటే చిన్నపిల్లల్లో మన గ్రాండ్ పేరెంట్స్ని చూస్తే మెడ కనపడొద్దు, తొడల మధ్యలో గ్యాప్ ఉండకూడదు, వీళ్ళు చాలా హెల్దీ అని అంటారు. పిల్లోడు యాక్టివ్గా ఎగురుతుంటాడు, దూకుతుంటాడు, చిరాక్ అన్ని షార్ప్గా నేర్చుకుంటుంటాడు, టైంకి మాట్లాడతాడు, పరిగెడతాడు. వాడు హెల్దీ కాదు, వాడు బక్కగా ఉన్నాడు, వాడు చాలా వీక్గా ఉన్నాడు అనుకుంటాడు. సో వీక్నెస్కి ఓవర్ వెయిట్ని హెల్దీగా, ఇది ట్రెండ్ అట్లే కంటిన్యూ అయిపోతుంది. దీంట్లో ఇంకో ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం అయిపోయిందంటే ఈ సో కాల్డ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్. ఇంతకుముందు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మార్నింగో ఈవినింగో స్కూల్ అయిపోయాక వెళ్ళి కోచింగ్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయినాయి అంటే పేరెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి ఈ సో కాల్డ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ రైట్ ఫ్రమ్ 6th క్లాస్ ఆన్వర్డ్స్ ఐఐటి కోచింగ్, మెడిసిన్ కోచింగ్. అంటే వాడికి అసలు మెడిసిన్ అంటే ఏందో, ఐఐటి అంటే ఏందో కూడా తెలియని పిల్లలకి 6th క్లాస్ నుంచి ఐఐటి కోచింగ్, మెడిసిన్ కోచింగ్ అని స్టార్ట్ చేసి మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 7 వరకు. అంటే మేమే ట్యూషన్లు చెప్పేసుకుంటాము, మేమే హోంవర్క్లు చేపిస్తాము, మేమే ఐఐటి కోచింగ్ ఇచ్చేస్తాం, ఇయర్ సిలబస్ నెక్స్ట్ ఇయర్ సిలబస్ ఇయరే టీచ్ చేస్తాం, మనం తొందరగా ఐఐటి చేసేస్తామని చెప్పేసి పిల్లలకి ఆట అనేది తీసేస్తారండి. అపార్ట్మెంట్ బిల్డింగ్స్లో స్కూల్స్ పెట్టేసి కార్పొరేటైజేషన్ చేసేసి పిల్లలకి చదువు ఆఫ్టర్ చదువు అంటే వాడు కూర్చొనే ఉండాలి రోజంతా. వాడి మెంటల్ ఎగ్జాషన్. మనమే ఒక లెక్చర్ వింటే ఒక 15-20 మినిట్స్ తర్వాత మనం డిస్ట్రాక్ట్ అవుతాం. రోజంతా వాడు అలా కూర్చొని ఉండాలి. మనిషి కదిలేదే గ్రౌండే లేదు, ఎక్కడ ఆడతాడు పిల్లలు? ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే మెంటల్ డెవలప్మెంట్ ఉండదు. ఎందుకంటే బ్లడ్ ఫ్లో అంత బాడీ అంత యూనిఫామ్గా డెవలప్ అవ్వదు. ఈడేం చేస్తాడు? బోర్ కొట్టినప్పుడు అలా చేసే ప్రక్రియ ఏంటి? ఇప్పుడు మొబైల్ ఫోన్ అన్నా పెట్టుకొని కూర్చోండి, ఇంటికి వచ్చేసి ఇంకా అలసిపోతాడు, రోజంతా కూర్చొని ఉన్నాడు, మొబైల్ ఫోన్లు ఒకటి వచ్చేస్తాయి. సో ఇంటికి పోగానే మొబైల్ ఫోన్లు, స్కూల్ అంతా లెక్చర్లు, ఆడటం ఎక్కడుంది? లేదు. సో మొబైల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటాడు, లేదంటే స్కూల్ అంతా లెక్చర్లు కూర్చుంటాడు, కదలటం అనేది లేదు. సో బుర్రకు పని చెప్పట్లేదు, బాడీకి పని చెప్పట్లేదు. దీంతో ఏమైపోతుందంటే ఈయన ఫేవరెట్ పాస్ టైం యాక్టివిటీ ఏంట్రా నీకు అంటే తినటం. నాకు టైం దొరికినప్పుడల్లా ఇంట్లో, బికాస్ నౌ థ్యాంక్స్ టు స్విగ్గీ, జొమాటో, ఇవన్నీ నీకు ఏ రెస్టారెంట్ అనేది నీకు, మనకు అంతకుముందు రెస్టారెంట్ అంటే మనం వారానికి ఒకసారో, అంటే మాకైతే నెలకు ఒకసారి తీసుకెళ్తే అది మాకు చాలా సెలబ్రేషన్, అది ఒక ఈవెంట్. అది మా నాన్న తీసుకెళ్తే, అమ్మ తీసుకెళ్తే అది ఒక ఈవెంట్, ఒక సెలబ్రేషన్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దట్స్ వాట్ వాజ్ ద లైఫ్ స్టైల్. ఇప్పుడు రెస్టారెంట్ ఈస్ కమింగ్ టు యువర్ మార్నింగ్, ఈవినింగ్. ఐస్ క్రీమ్ కన్సంప్షన్ has increased by 40%. Bakery consumption has increased by almost 40 to 50% in India right now. సో ఈ రెడీమేడ్ ఫుడ్స్ ఎప్పుడంటే అప్పుడు మీకు అవైలబిలిటీ అవ్వటంతో పిల్లలు నాకు ఇంట్లో ఫుడ్ నచ్చదు, సో నాకు అన్ని ఇవే కావాలా, ఇంట్లో కూడా అవే చేస్తున్నారు, అది వేరే విషయం. సో దాంతో ఓవర్ కన్జంప్షన్, వాళ్ళు తినాల్సిన దానికంటే 300 times ఎక్కువ తింటున్నారు. 3 పూటలు బదులు 5 పూటలు తింటున్నారు, రాత్రి 12 గంటలు కూడా ఆహారం చేస్తున్నారు. సో దీంతో ఏమైపోతుంది? ఖర్చు లేదు, కన్జంప్షన్ ఉంది, ఒబిసిటీ. సో ఇప్పుడు ఒబిసిటీ రేట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. దీంతో ఎంత రేట్లో పెరిగిపోయిందంటే థ్యాంక్స్ టు ద లైఫ్ స్టైల్స్. అంటే పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ దేర్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లలో పెట్టడం పిల్లల్ని, ర్యాంపెంట్గా ఫుడ్ డెలివరీస్ ఇవ్వటము. సాటర్డే సండే కానీ నాన్న వారం అంతా దొరకడు, ప్రేమ అంతా సాటర్డే సండేనే చూపిస్తారు. సో పాపం మదర్ కష్టపడుతుంటుంది, పాపం కష్టపడి వండి పిల్లలకి ఏదో హెల్తీగా ఉంచాడు, నాన్న వస్తాడు సాటర్డే సండే ఫిగర్లోకి వస్తాడు, నా ప్రేమ మొత్తం చూపించాలని చెప్పేసి మొత్తం రెస్టారెంట్లో అది ఇది చెత్త అంతా నింపేస్తాడు. వాడికి మండే మార్నింగ్ బ్లూ స్టార్ట్ అవుతాయి. పిల్లోనికి కడుపులో ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్. 30% ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ కాన్స్టిపేషన్. ప్రతి 10 మందిలో 9 కాన్స్టిపేటెడ్ ఉన్నారు. అండ్ ద రేట్ ఈస్ ఇంక్రీజింగ్ థ్యాంక్స్ టు ద ఫుడ్ దే ఆర్ ఈటింగ్. ఒబేసిటీ హెస్ ఇంక్రీస్డ్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పిల్లలు పాపం 10 yearsకే వాడు ఉండాల్సిన వెయిట్ 30 to 35 యావరేజ్గా, దే ఆర్ ఎట్ 60, 65, 55, 60కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు 18కి వచ్చేసరికి 90, 100 వెయిట్ ఇస్ బికమ్ ఎ వెరీ కామన్ వెయిట్, 80 to 90. ఇప్పుడు వెయిట్ పెరిగిపోయింది దీనికి.
అంటే వాని బోన్స్ కేవలము 40 to 50 kgs వేయాల్సిన బోన్స్ ఎంత మోస్తున్నాయి, 80 to 90 మోస్తున్నాయి. దీని లైఫ్ టైం ఎంత ఉంటుంది, లైఫ్ స్పాన్ ఇప్పుడు జాయింట్స్వి బోన్స్వి తొందరగా అరిగిపోతాయిగా. ప్లస్ బ్లడ్ వెజల్స్ ఎక్కువ పని చెప్తున్నాం వాటి అంతా కొవ్వు అంతా ఎక్కడ పోతుంది, పోయి బ్లడ్ వెజల్స్ మధ్యలో జమ అయిపోతుంది. జమ అయిపోవటం వల్ల వీనికి తొందరగా బీపీ రావటం. అంటే 45-50 సంవత్సరాలు, అంటే మా పేరెంట్ జనరేషన్ 50కి వచ్చేది, మా జనరేషన్స్కి 40 to 50 మధ్యలో వచ్చేసింది. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ 20 to 25 బీపీలు తెచ్చుకుంటున్నారు, షుగర్లు తెచ్చుకుంటున్నారు. అంటే ఓవర్ కన్జంప్షన్. రోజంతా నువ్వు తింటూనే ఉన్నావు అంటే నీ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ సెక్రీట్ చేస్తూనే ఉంటుంది. ఎంత సెక్రీట్ చేస్తుంది, దానికి కూడా ఒక టైం గ్యాప్ ఉంటుంది. అది ఖర్చు అయిపోతుంది. ఒక పీరియడ్ వచ్చి నాకు అయిపోయింది మొత్తం, నువ్వు 100 సంవత్సరాలు తిండి ఇప్పుడే తినేసావు, ఇంకా నేను ఇవ్వడానికి నాకు ఇన్సులిన్ లేదని ప్యాంక్రియాస్ చేతులు ఎత్తేస్తుంది, నీకు డయాబెటీస్ స్టార్ట్ అవుతుంది. సో వాట్ యూస్ టు కమ్ ఎట్ 45-50 is coming at. సో దీంతో స్ట్రెస్ కూడా బిల్డప్ అవుతుంది. ఫిజికల్ యాక్టివిటీ లేదు, పిల్లలకు ఒక సొసైటీ తోటి మాట్లాడటము, సోషలైజేషను, కమ్యూనికేషను, ఎన్హాన్స్మెంట్, మెంటల్ రిలాక్సేషన్ అనేది లేదు పిల్లలకు. కాన్స్టెంట్ స్ట్రెస్. నువ్వు క్లాస్లో ఫస్ట్ ఉండు, లేదంటే నేను ఇంకో సెక్షన్లోకి దొబ్బేస్తాం, నువ్వు వేస్ట్ అని చెప్పి డిక్లేర్ చేస్తాం. సో ఆ ప్రక్రియలో పిల్లోనికి ఆ రేస్లో ఆ టనల్లోకి ఎంటర్ అయిపోయేసరికి స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. స్ట్రెస్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, నీ బాడీలో కార్టిజాల్ పెరుగుతూ ఉంటుంది. కార్టిజాల్ పెరిగే కొద్దీ నీకు ఆకలి పెరుగుతూ ఉంటుంది, నిద్ర పాడైపోతుంటుంది. సో యూ ఈట్ మోర్, ఎండ్ అప్ ఈటింగ్ మోర్. ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ మెంటలీ స్పాయిల్డ్, ఫిజికల్లీ స్పాయిల్డ్. ఇంకా నువ్వు హాస్పిటల్ చుట్టే తిరగాలి. సో పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఇండైరెక్ట్గా ప్రేమతోటి మేము ఫుడ్ పెడుతున్నాము, మేము మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తున్నాము, మా పిల్లోడు రేపు ఏదో ఐఐటి అవుతాడేమో, డాక్టర్ అవుతాడేమో, కానీ జీవితాంతం జబ్బులతో సఫర్ అవుతాడు. సో నా అడ్వైజ్ ఈస్ కీప్ హిమ్ మెంటల్లీ యాక్టివ్. అంటే గ్యాడ్జెట్స్, టెలివిజన్స్ ఈ టైం తగ్గించండి, మీ టైం పెంచండి పిల్లలతోటి. And keep them in a school where there is a physical activity, where there is a mental activity, where there is interaction, where there is a playful method of teaching. ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వద్దండి, ఐఐటి చేయండి, కానీ ఒక మంచి ఐఐటి ఇంజనీర్ని తయారు చేయండి. డాక్టర్ని చేయండి, కానీ ఒక మంచి అలర్ట్ హెల్దీ ఉండే డాక్టర్ని తయారు చేయండి. రోగిస్తుండే డాక్టర్ని తయారు చేస్తే వాడికి రోగాలతో ఉండే డాక్టర్ ఎలా ట్రీట్ చేస్తాడు? ఒక ఒబీస్, లావ్ అయిపోయి అన్ని రోగాలతో ఫ్యూచర్లో రోగాలు వచ్చే డాక్టర్ వాడు ఎలా మంచి డాక్టర్ అవుతాడు? మెంటల్లీ హీఈస్ నాట్ ఫిట్ టు బికమ్ ఎ గుడ్ డాక్టర్. సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ దెమ్ ఎ గుడ్ సిటిజన్, హెల్దీ సిటిజన్, అది మనం ఇవ్వాల్సిన పెద్ద గిఫ్ట్. వాళ్ళు ఎన్నో అచీవ్ చేయగలుగుతారు, డాక్టర్, మెడికల్, ఇంజనీరింగ్ కాదు, ఇంకేదన్నా అచీవ్ చేయగలుగుతారు. కానీ ఇప్పటి నుంచే వాడిని మెంటల్గా డెవలప్ కాకుండా చేస్తే, ఫిజికల్గా వాడిని ఇన్సల్ట్ చేసుకుంటూ పోతే లైఫ్ లాంగ్ రోగాలతోటే బతుకుతాడు. అప్పుడు వాడు మన్నే తిట్టుకుంటాడు, నా పేరెంట్స్ ఎందుకు పెట్టారా, నేను ఇప్పుడు అనవసరంగా మందులు, హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది అనుకుంటాడు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.